తమిళనాడులో ఆరుపడై వీడులో ఒక పుణ్యక్షేత్రాన్ని అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. మదురైకి 27 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి పలముదిర్ చోలై. బస్సు 44 నెంబర్ బస్ పెరియార్ బస్ స్టాండ్లో ఎక్కాలి. చెప్పాను కదా, పెరియార్ బస్ స్టాండ్ నా లాస్ట్ వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంటుంది. డైరెక్ట్గా బస్ అయితే అలగర్ కోవెల్ దగ్గర దింపేస్తుందండి. కొండపైన స్వామివారి టెంపుల్ ఉంటుంది, కింద అలగర్ కోవెల్ అనేది ఉంటుంది. బస్సు వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అదే అలగర్ కోవెల్. ఫస్ట్ మేము స్వామివారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ షెడ్లో అయితే కూర్చోవాలండి. ఇక్కడ కూర్చుంటే కొండపై నుంచి వచ్చే బస్సు ఒకటి ఉంటుంది, ఆ బస్సు అయితే ఎక్కాలి. ఛార్జ్ ఎంత చేస్తారంటే 10 రూపీస్ అయితే చేస్తారు బస్కి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. కొండపైకి వెళ్ళడానికి 20 మినిట్స్ అయితే పడుతుందండి. కానీ కొండపైకి ఎక్కుతున్నప్పుడు అయితే చాలా సుగంధ ద్రవ్యాల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. కొండపైకి వెళ్తున్న కొద్దీ చల్లగా ఉంటుంది, బాగుంటుందండి ప్లేస్. ఇదంతా ఫారెస్ట్ అంట. 7వ శతాబ్దంలో చీమన్ పెరుమాల్ అనే పాలకుడు, కేరళ పాలకుడు ఈ గుడిని నిర్మించారండి. అప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధమైన వేలుకి పూజలు చేసేవారు. ఇప్పుడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే పూజలు చేస్తున్నారు. ఆరుపడై వీడులో ఈ గుడి లాస్ట్ గుడి అండి, 6వ గుడి. స్వామివారు ఇక్కడ మాత్రమే వల్లీ దేవసేన సమేత మనకు దర్శనమిస్తారు. స్వామివారిని వరదరాజ పెరుమాల్ అని కూడా పిలుస్తారండి. ఇది సోలైమలై కొండల కింద ఉంది కాబట్టి గుడి సోలైమలై టెంపుల్ అని కూడా పిలుస్తారు. పలముదిర్ చోలైని స్వామివారికి అంకితం చేశారంటండి. స్వామివారి గుడికి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియాలో ఉండడం వల్ల 6 తర్వాత ఎవరు ఉండరండి. టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు. కింద అలగర్ కోవెల్ అనే టెంపుల్ ఉంది కదా, మార్నింగ్ 7 to ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే ఉంటుంది. మళ్ళీ 4 to 8 వరకు అయితే ఉంటుందండి. ఈ టెంపుల్లో జరిగిన ఒక స్టోరీ గురించి అయితే మీకు నేను షేర్ చేస్తాను. అవ్వయార్ అనే కవయిత్రి చాలా ప్రసిద్ధిగాంచిన కవయిత్రి అండి తమిళనాడులో. అవ్వయార్ మదురైకి నడుచుకుంటూ వెళ్ళే దారిలో అలసిపోయి ఎండకి ఒక చెట్టు కింద అయితే కూర్చుంటుందంటండి. అప్పుడు స్వామివారు చెట్టుపై నుండి, అమ్మమ్మ అలసిపోయావా, ఒక పండు తింటావా అన్నారంట. అవ్వయార్ సరే ఇవ్వమ్మా అంటుందంట. అయితే నీకు కాల్చిన పండు కావాలా, కాల్చలేని పండు కావాలా అని అడిగితే అవ్వయార్ అంటున్నారంట, అదేంటి కాల్చిన పండ్లు కూడా చెట్లకు కాస్తాయా అన్నారంట. నీకేది కావాలి అంటే సర్లే కాల్చలేని పండే ఇవ్వి అన్నారంట. చెట్టుని ఒక్కసారిగా విదిలిస్తే పళ్ళన్నీ కింద పడిపోయి అంట. ఆ పండ్లలో ఒక పండు తీసుకుని అవ్వయార్ ఉబ్బుతుందంటండి. అదేంటి నేను కాల్చలేని పండే కదా ఇచ్చాను, నువ్వు ఎందుకు ఉబ్బుతున్నావు అన్నారంట. అప్పుడు ఆయన తెలివితేటలను గ్రహించి నువ్వు ఎవరు అని అడిగితే ప్రత్యక్షంగా స్వామివారు దర్శనమిచ్చారట. అప్పుడు అవ్వయార్ పాదాలపై మోకరిల్లి, స్వామి నా అహంకారాన్ని చాలా మంచిగా అణిచివేశారు, నేనే తెలివైన దాన్ని అనుకున్నాను, నాకు జ్ఞానోదయాన్ని కలిగించారు అన్నారంట. అన్ని జీవరాశులు పండ్లతో సమానమని, పండ్ల పైన ఉన్న ఇసుక మనిషి అనురాగానికి సమానమని అర్థమైందంట ఆవిడకి. ఈ గుడి ఈ మధ్యనే కట్టించారంటండి, అది శిథిలమైపోయిందంట. చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. మా ఆజ్యకి దండ అయితే వేశారు పూజారి గారు. అక్కడ కొంతమంది అయితే మాల వేసుకుని వచ్చారు. ఆర్యాన్ని చూసి వాళ్ళైతే ఫొటోస్ దిగుతామండి అని పర్మిషన్ అడిగారు. సరే దిగండి అన్నాము. నా చేతిలో ఒక లోటస్ అయితే చూసారు కదా, పూజారి గారు నాకు 6 నెలండి అని చెప్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నీకు పుడతాడమ్మా అని చెప్పి ఆ ఫ్లవర్ ఇచ్చారు. ఈ చెట్టు కిందేనండి ఆవిడకి జ్ఞానోదయాన్ని కలిగించింది స్వామి. నూపూర్ అనే గంగాజలం ఉంటుందంటే ఇక్కడ. మేమైతే మిస్ అయిపోయాం, నైట్ టైం అయిపోయింది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడండి. స్వామివారు జ్ఞానశక్తిగా, వల్లీదేవి ఇచ్ఛాశక్తిగా, దేవసేన క్రియాశక్తిగా పిలువబడతారండి. ఆరుపడై వీడులో ఇది లాస్ట్ గుడి అని చెప్పాను కదా, ఇదే చిన్న గుడి కూడా. చిన్న గుడి అయినా సరే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నా చేతిలో లోటస్ గురించి ఒక స్టోరీ అయితే ఉంది, మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ షార్ట్.